హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 150 పాయింట్స్ డౌన్ అయ్యి 53,027 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 51 పాయింట్స్ డౌన్ అయ్యి 15,799 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 372 పాయింట్స్ డౌన్ అయ్యి 33,269 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ నిన్నటి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ సిమిలర్గా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నది 28th జూన్ 15 మినిట్ చార్ట్ అండ్ ఇక్కడ కనిపిస్తున్నది 29th జూన్ 15 మినిట్ చార్ట్. అండ్ నిన్న కూడా మార్కెట్ గ్యాప్ డౌన్, ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 15,860 వరకు కూడా మార్కెట్ ర్యాలీ అయింది, అక్కడ స్టేబుల్ అయి క్లోజ్ అయింది. అండ్ ఈవెన్ ఇవాళ కూడా ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అండ్ లోయర్ లెవెల్స్లో సపోర్ట్ని తీసుకుంటూ 15,860 అరౌండ్ వరకు కూడా మార్కెట్లో ర్యాలీ కనిపించింది. మనం ప్రీవియస్ టైమ్స్ నుంచి మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంటున్నది ఒక 200 పాయింట్ జోన్, డౌన్ సైడ్ 15,670, అప్ సైడ్ 15,860 to 880, ఆ 20 పాయింట్ జోన్ అని. అసలు అప్ సైడ్ ఇలా పర్టికులర్గా ఈ రేంజ్ని చూడడానికి కూడా మెయిన్ రీజన్ ఈ రీసెంట్ టైమ్స్లో మల్టిపుల్ టైమ్స్ మనకు ఆ లెవెల్ అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది. జూన్ 10 మనకి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సాటర్డే అండ్ సండే తర్వాత 11 and 12 తర్వాత 13th ఓపెన్ అయినప్పుడు ఒక బిగ్ గ్యాప్ డౌన్ కనిపించింది కదా. ఆ బిగ్ గ్యాప్ డౌన్ లో లోయర్ లెవెల్ కూడా 15,880 అండ్ జూన్ 14th అండ్ జూన్ 16th కూడా ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్ మార్క్ లా యాక్ట్ అయింది. కాబట్టి సో అబౌవ్ 15,880 మనకి బుల్స్ దగ్గర కొంత స్ట్రెంగ్త్ ఉందన్న కన్ఫర్మేషన్ వస్తుంది. లేదు ఒకవేళ మార్కెట్లో ఏమాత్రం సెల్లింగ్ ప్రెషర్ నుండి డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నా మార్చ్, మే అండ్ ఈవెన్ జూన్లో కూడా సపోర్ట్గా యాక్ట్ అవుతూ రీసెంట్ టైమ్స్లో రెసిస్టెన్స్గా యాక్ట్ అయిన లెవెల్ 15,670 మార్క్, అక్కడ కూడా సపోర్ట్ తీసుకోవడంలో ఫెయిల్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్తుంటే బేర్స్ ఒక స్ట్రెంగ్త్ మనకి ప్రైస్ యాక్షన్ ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఇదే రీజన్ ఈ 200 పాయింట్ జోన్లో డైరెక్షనల్ యాక్టివిటీ నేను అవాయిడ్ చేయడానికి. అండ్ ఈ సేమ్ లాజిక్ ప్రీవియస్ వీడియోస్లో కూడా మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇవాళ మన మార్కెట్స్ గురించి కాదు, యూఎస్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ అక్కడికి ఇంపార్టెంట్ డేటా అప్డేట్ అవుతుంది. ఆ డేటాతో నిన్న మార్కెట్ యాక్చువల్గా గ్రీన్గా ఓపెన్ అయింది, అక్కడ నియర్ టు 400 పాయింట్ దగ్గరగా క్యాండిల్లోనే ఫామ్ అయింది, ఒక క్యాండిల్లోనే. కానీ డౌ జోన్స్ ఆల్మోస్ట్ హైస్ నుంచి 900 పాయింట్స్ దగ్గరగా ఫాల్ అయింది. మీన్స్ నిన్న యూఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ బాగానే ఉంటున్నా ఒక పాయింట్ దగ్గర నుంచి ఒక సిగ్నిఫికెంట్ ఫాల్ కనిపించింది. దీనికి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వన్ బై వన్ మాట్లాడుకుందాం. బికాస్ దీనికి ఇన్ఫ్లేషన్ అండ్ ఈవెన్ రెసిషన్ రిలేటెడ్గా కూడా కొంత లింక్ ఉంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ థింగ్, నిన్న యూఎస్ మార్కెట్స్ని అండ్ ఈవెన్ మన మార్కెట్స్ ఇలా గ్యాప్ డౌన్ అవడానికి కూడా 3 ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఉన్నాయి. అందులో మొదటిది కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ డేటా. అది మేలో 103.2గా ఉంటే జూన్ మంత్కి సంబంధించి యూఎస్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ డేటా 98.7గా వచ్చింది. అది 16 months ఒక లో. అసలు కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా ఇంత లోలో వస్తుండడం ఇదొక పాయింట్. అయితే నెక్స్ట్ది యూఎస్లో రీజనల్గా జరుగుతున్న సర్వే, రిచ్మండ్ ఫెడ్ సర్వేలో వస్తున్న డేటా ప్రకారం లాస్ట్ 2 monthsలో వస్తున్న ఫాల్ 1993లో వచ్చిన ఫాల్ తర్వాత ఆ డేటా, ఈ రిచ్మండ్ ఫెడ్ సర్వే డేటా ఇంత భారీగా ఇప్పుడు డౌన్ అవ్వలేదు. ఈ రెండు కూడా ఎకానమీ యాక్టివిటీ స్లో డౌన్ అవుతుందన్న ఇండికేషన్ అయితే మనకి ఇస్తూ ఉన్నాయి. అండ్ దీనికి అడిషన్గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉండడం, నియర్ టు $118 per barrelకి క్రూడ్ ఆయిల్ ప్రైజులు రీచ్ అవుతూ ఉండడం. క్రూడ్ ఆయిల్ బ్యాక్ యాక్చువల్గా చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకు క్రూడ్ ఆయిల్ రీసెంట్ టైమ్స్లో పెరుగుతుందని. G7 కంట్రీస్ అని రష్యన్ ఆయిల్ పై శాంక్షన్స్ విధిస్తాయని వస్తున్న ఒక అప్డేట్తో క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరుగుతుంటే దానికి అడిషన్గా లిబియా అలాగే ఈక్వెడార్లో ఉంటున్న అన్సర్టనిటీ కూడా క్రూడ్ ఆయిల్ ప్రైజులను పెంచుతూ ఉంది. అండ్ ఈవెన్ నిన్న మనకి మెటల్ ప్రైజెస్ కూడా పెరిగాయి, కాపర్ కానీ ఐరన్ ఓర్ కానీ ఆ ప్రైజెస్ కూడా పెరిగాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరుగుతుండడం, మెటల్ ప్రైజెస్ పెరుగుతుండడం ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ని డైల్యూట్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్గా కొంత సెల్లింగ్ ప్రెషర్ని అయితే క్రియేట్ చేసింది. సో వస్తున్న డేటా పాయింట్స్ ఎకానమీ వీక్గా ఉంటుందని చెప్తూ ఉంటే దానికి అడిషన్గా క్రూడ్ ఆయిల్ అలాగే మెటల్ ప్రైజెస్ రీసెంట్గా బాగా ఫాలో అవుతున్న ప్రైజెస్ ఇప్పుడు స్టెబిలైజ్ అయ్యి అప్ సైడ్కి మూవ్ అవుతుండడం మార్కెట్లో కొంత అన్సర్టనిటీని క్రియేట్ చేస్తుంది. ఓకే, డేటా అంతా కొంత పక్కన పెడదాం. ఓవరాల్గా మనం ఏం అర్థం చేసుకోవాలి, ప్రెసెంట్ మ్యాక్రో పిక్చర్ మనకి ఎలా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫ్లేషన్ డేటా అయితే హయ్యర్ సైడే ఉంది, అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ధరలు పెరిగాయి కానీ రీసెంట్ టైమ్స్లో క్రూడ్ ఆయిల్ అండ్ మెటల్ ప్రైజులు ఫాలో అవుతున్నాయి. కాబట్టి కమింగ్ టైమ్స్లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుందేమో అని ఒక ఎక్స్పెక్టేషన్ మార్కెట్లో ఉంది. కాబట్టి మార్కెట్ హయ్యర్ సైడ్ ఆర్ అప్ సైడ్ స్టెబిలైజ్ అయ్యింది. దీన్ని కన్ఫర్మ్ చేస్తూ అప్కమింగ్ టైమ్స్లో సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కానీ లోయర్ సైడ్ వస్తున్నట్లయితే అది మనం ఫర్దర్ కన్ఫర్మేషన్లో తీసుకోవచ్చు. నేను మీకు చాలా టైమ్స్ ఇక్కడ నుంచి బ్యాక్ నుంచి చెప్తూ వస్తున్నది సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాని గమనిస్తూ రావాలనే కదా. కానీ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ని కూడా మెన్షన్ చేయాలనుకుంటున్నాను. పర్టికులర్గా కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా 16 monthలో వెళ్ళింది అనేసరికి మనం ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అదే జాబ్ మార్కెట్. మనకి నార్మల్గా యూఎస్లో అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంటుంది కదా, అండ్ ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉందని. ఆ డేటా కానీ ఒకవేళ మనకి నెగిటివ్గా వస్తుంటే మీన్స్ జాబ్స్ ఎక్కువ లే ఆఫ్ అయిపోతూ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ
కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వట్లేదని అలా నెగిటివ్గా వస్తుంటే మాత్రం మనం కొంత అలర్ట్ అవ్వాలి. బికాస్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా ఇంకా ఎప్పుడు వీక్ అవుతుందంటే జాబ్స్ రిలేటెడ్గా అన్సర్టనిటీ ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్నప్పుడు. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండడం కారణంగా కన్స్యూమర్ సెంటిమెంట్ చాలా వీక్గా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పటివరకు అయితే లేదు. అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా ఎటువంటి నెగిటివ్ అప్డేట్స్ కూడా మార్కెట్లో లేవు. రీసెంట్ టైమ్స్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నా, ఎకానమీ స్లో డౌన్ అవుతున్నా, అన్ఎంప్లాయ్మెంట్ లోయెస్ట్ లెవెల్స్లోనే ఉంది. ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా ఇప్పటివరకు అయితే ఎటువంటి నెగిటివ్ అప్డేట్స్ లేవు. అప్కమింగ్ టైమ్స్లో కూడా అది స్టెబిలైజ్ అవుతూ ఎంప్లాయ్మెంట్ ఎటువంటి ఇంపాక్ట్కి గురి కాకుండా ఎంప్లాయ్మెంట్ డేటా మనకి ప్రీవియస్ మంత్స్లో ఎలా అయితే ఉందో దానికంటే కొంత బెటర్గా స్టేబుల్గా ఉంటుంటే మాత్రం మనం ఎకానమీ యొక్క రికవరీ రిలేటెడ్గా ఫర్దర్గా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్లో ఉండొచ్చు. అలా కాకుండా అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా నెగిటివ్గా మనకి ఏదైనా డేటా కనిపిస్తున్నా అది మనకి టైం టు టైం యూఎస్ మార్కెట్స్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. అది మనం న్యూస్ వీడియోస్లో కూడా మాట్లాడుకుంటూ ఉంటాం, టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తాను. అలా అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా నెగిటివ్గా ఎస్టిమేట్స్ కంటే లోయర్ సైడ్ ఎంప్లాయ్మెంట్ ఉంటూ ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతూ అలా ఉంటున్నా, సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా పెరుగుతూ ఉంటున్నా, ఈ టూ కూడా ఒక బిగ్ వార్నింగ్ మనకి మార్కెట్లో అప్కమింగ్ టైమ్స్లో ఎకానమీ వీక్ అవుతుందని ఒక ఇండికేషన్ వీటి ద్వారా మనం తీసుకోవచ్చు. కాబట్టి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, అన్ఎంప్లాయ్మెంట్ డేటా అప్కమింగ్ టైమ్స్లో ఈ 2 ఫ్యాక్టర్స్ని నేను కీన్గా గమనిస్తున్నాను. అండ్ ఐ సజెస్ట్ మీరు కూడా ఈ 2 ఫ్యాక్టర్స్ని మిగతా వాటితో పోలిస్తే ప్రయారిటీ ఇచ్చి గమనించడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, మీకు ఇందాక షేర్ చేస్తున్న డేటా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా కనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్లోకి వెళ్లే ముందు నిన్నటి నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రకారం ముఖేష్ అంబానీ గారు తనకి సంబంధించిన వివిధ బిజినెస్లని వాళ్ళ పిల్లలకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలా తన పిల్లల్లో ఒకరైన ఆకాష్ అంబానీకి నిన్న జియోకి సంబంధించిన బాధ్యతల్ని ఇచ్చిన తర్వాత, తనని చైర్మన్ చేసిన తర్వాత ఇప్పుడు రిలయన్స్కి సంబంధించిన మేజర్ ఇంపార్టెంట్ బిజినెస్ అయిన రిలయన్స్ రీటైల్ రిలేటెడ్గా ముఖేష్ అంబానీ గారి డాటర్ అయిన ఇషా అంబానీని చైర్మన్గా ప్రకటించనున్నారని, ఇలా రిలయన్స్ అండర్లో ఉన్న బిజినెస్కి సంబంధించి బాధ్యతల్ని తన పిల్లలకి ఇచ్చే ప్రయత్నం, తన తర్వాత వాటిని చూసుకోవాల్సిన బాధ్యతల్ని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి ముఖేష్ అంబానీ గారు ప్లాన్స్ చేస్తున్నారని ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో మనకు అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ దీనికి అడిషన్గా రిలయన్స్ రిలేటెడ్గా బర్న్స్టీన్ వాళ్ళు ఇక్కడ నుంచి 33% దగ్గరగా అప్ సైడ్కి టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, 3,360 రూపీస్ రిలయన్స్కి టార్గెట్గా అప్కమింగ్ టైమ్స్లో చూస్తున్నారని మెన్షన్ చేస్తూ పాజిటివ్ రేటింగ్ ఇస్తుండేసరికి కూడా అది కూడా స్టాక్ రిలేటెడ్గా ఇవాళ పాజిటివ్ పాయింట్గా ఉంది. వీళ్ళు ఇస్తున్నారని కాదు, బట్ రీసెంట్ టైమ్స్లో మీరు గమనించండి, పర్టికులర్లీ రిఫైనింగ్ కంపెనీస్ లైక్ ఎంఆర్పిఎల్ కానీ అండ్ ఈవెన్ చెన్నై పెట్రోలియం వీళ్ళ రిలేటెడ్గా స్టాక్స్లో చాలా మంచి మూవ్ కనిపించింది. బికాస్ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్ ఆల్మోస్ట్ $20 పర్ బ్యారెల్ దగ్గరగా ప్రెసెంట్ మూవ్ అవుతుంది. సో అలా రిలయన్స్కి సంబంధించిన మేజర్ బిజినెస్ ఆయిల్ రిఫైనింగ్ సెగ్మెంట్లో ఇంత గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ కారణంగా వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంటే అప్కమింగ్ టైమ్స్లో వీళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ ప్రీవియస్ ఎస్టిమేట్స్ని బీట్ చేస్తాయి. కాబట్టి మార్కెట్ ఆ ఎస్టిమేట్స్ని కూడా రివైజ్ చేసి అప్ సైడ్కి తీసుకువెళ్లే ప్రయత్నంలో స్టాక్ ఒక రీరేటింగ్ జరుగుతూ అప్ సైడ్కి మూవ్ అవ్వాల్సిన స్కోప్ అయితే ఉంది. రీసెంట్ టైమ్స్లో ఇతర రీఫైనింగ్ స్టాక్స్ మూవ్ అవుతున్నట్టు రిలయన్స్ అయితే మూవ్ అవ్వట్లేదు. బట్ ఇవాళ నిఫ్టీని స్టెబిలైజ్ చేస్తున్నదైతే రిలయన్స్ అనే చెప్పాలి. బికాస్ ఇవాళ ఎంటైర్ నిఫ్టీ 50 స్టాక్స్లో కేవలం రిలయన్స్ మాత్రమే 38 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చింది. నెక్స్ట్ రూట్ మొబైల్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ నియర్ టు 6% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్లో డౌన్ అయింది. రీజన్ వీళ్ళ బైబ్యాక్ రిలేటెడ్గా వీళ్ళు చేస్తున్న అప్డేట్. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ వీళ్ళు బైబ్యాక్ని ప్రకటిస్తారన్నప్పుడు అది నుంచి హైయర్ ప్రైస్లో ఉంటుంది అండ్ అది షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు షేర్స్ని. సో దట్ షేర్ హోల్డర్స్ పార్టిసిపేట్ చేసి హైయర్ ప్రైస్లో కంపెనీకి షేర్స్ని ఆఫర్ చేయొచ్చు అనుకున్నారు. కానీ ఇది ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ అని చెప్పారు. ఓపెన్ మార్కెట్ బైబ్యాక్లో కంపెనీ స్లోగా మార్కెట్ నుంచే షేర్స్ని కొంటుంది కానీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కొనదు. ఈవెన్ రీసెంట్గా మాట్లాడుతున్నట్లు ఈవెన్ ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ కూడా కంపెనీ స్టాక్కి మంచిదే. బికాస్ ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ తర్వాత నెంబర్ ఆఫ్ స్టాక్స్ తగ్గుతాయి కాబట్టి ఆప్టికలీ మనం చూస్తున్నప్పుడు ఫండమెంటల్స్ ఇంకాస్త బెటర్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ అది ఇమీడియట్గా పాజిటివ్గా స్టాక్లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఎవరైతే టెండర్ రూట్లో బైబ్యాక్ ఉంటుంది, షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి బైబ్యాక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. 120 crore బైబ్యాక్ మాక్సిమం. స్టాక్ ప్రైస్ ఈవెన్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నప్పుడు 1700 దగ్గరగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు బైబ్యాక్ చేస్తారని చెప్తున్నారు. మ్యాక్స్ ప్రైస్ 1700 per share అంటున్నారు. టోటలీ 1.12% రూట్ మొబైల్ ఈక్విటీ షేర్స్ని వీళ్ళు బైబ్యాక్ చేయబోతున్నారని రూట్ మొబైల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇందులో వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ప్రమోటర్స్ ఈ బైబ్యాక్లో పార్టిసిపేట్ చేయట్లేదనే క్లారిటీ కూడా రూట్ మొబైల్ వాళ్ళు ఇస్తున్నారు. ప్రెసెంట్ రూట్ మొబైల్ బుక్స్లో నియర్ టు 1000 crore దగ్గరగా క్యాష్ ఉంది. March 31st ఉన్న లెక్కల ప్రకారం అందులో 120 crore ప్రెసెంట్ యూజ్ చేస్తున్నారు. అండ్ రెస్ట్ మిగిలిపోతున్న డబ్బుల్ని వీళ్ళు అక్విజిషన్స్కి యూజ్ చేస్తారని ఇలా ప్రీవియస్గా కూడా అప్డేట్ చేశారు. అండ్ మేనేజ్మెంట్ ప్రీవియస్గా మాట్లాడుతున్న దాని ప్రకారం డిజిటల్ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో కాబట్టి వాయిస్ అండ్ డిజిటల్ ఐడెంటిటీ రిలేటెడ్గా ఉండే కంపెనీస్ని అక్వైర్ చేసి డిజిటల్ సెక్యూరిటీ వైపు కూడా రూట్ మొబైల్ వాళ్ళు బిజినెస్ని పెంచుకోవాలనే ఒక ఆలోచనలో మేనేజ్మెంట్ ఉంటున్నట్టు కూడా
ప్రీవియస్గా రూట్ మొబైల్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపించాయి. నెక్స్ట్ యాక్రిసిల్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంట్రాడే సెషన్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీకి వెళ్ళింది. రీజన్ వీళ్ళకి ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తుండడం. యాక్చువల్గా వీళ్ళు ప్రీవియస్గానే అనౌన్స్మెంట్ చేశారు. వీళ్ళ కెపాసిటీ క్వాడ్స్తో తయారు చేసే కిచెన్ సింక్స్ ఉంటాయి కదా, ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లు ఇమేజెస్లో కనిపిస్తున్నట్లు ఈ కిచెన్ సింక్స్ రిలేటెడ్గా ఎగ్జిస్టింగ్గా వీళ్ళ కెపాసిటీ 8.4 lakh క్వాడ్ కిచెన్ సింక్స్ పర్ ఇయర్ తయారు చేయగలిగే మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది వీళ్ళ దగ్గర. బట్ ప్రీవియస్గానే వీళ్ళ అనౌన్స్మెంట్లో మనకు అర్థమైంది 18 to 19% అది పెంచాలనుకుంటున్నారని. దాని రిలేటెడ్గానే ప్రీవియస్గానే వీళ్ళు వర్క్ చేశారు అండ్ ప్రెజెంట్ అప్డేట్ చేస్తున్నది. సో ప్రెజెంట్ 8.4 lakh పర్ ఇయర్ క్వాడ్ కిచెన్ సింక్స్ నుంచి 1 million మీన్స్ 10 lakh క్వాడ్ కిచెన్ సింక్స్ని పర్ ఇయర్ వీళ్ళు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వీళ్ళ దగ్గర ఉందని ఎలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈవెన్ రీసెంట్ టైమ్స్లో కూడా ఐకియా వాళ్ళకి ప్రీవియస్గా చేస్తున్న షిప్మెంట్స్ని డబల్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా యాక్రిసిల్ వాళ్ళు అప్డేట్ చేశారు. సో రీసెంట్ టైమ్స్లో డిమాండ్ స్లో డౌన్ అవుతుందని మల్టిపుల్ టైమ్స్ మనం వింటూ వస్తున్నాం. ఇన్వెంటరీ పెరిగిపోతుంది, డిమాండ్ స్లో అవుతుంది, కన్జ్యూమర్ సెంటిమెంట్ డౌన్ అవుతుందని. కానీ యాక్రిసిల్ వాళ్ళు మాత్రం రీసెంట్ టైమ్స్లో ఇస్తున్న ప్రతి అప్డేట్లో కూడా వీళ్ళు ఏదైతే సప్లై చేస్తున్నారో అది డబల్ చేసి సప్లై చేయాల్సిందిగా వీళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయని ఎలా అండ్ దానికి తగ్గట్టు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని పెంచుతూ వాటిలో ప్రొడక్షన్ కూడా ఇప్పుడు పెరుగుతుందని చేస్తున్న అప్డేట్స్తో స్టాక్ ఇవాళ పాజిటివ్గా స్ట్రాంగ్గా గెయిన్ అయింది. నెక్స్ట్ గోదావరి పవర్ గురించి మాట్లాడుకోవాలి. ఓపెనింగ్ అయితే చాలా లోలో ఓపెన్ అయింది. స్టాక్ నియర్ టు 232 దగ్గర ఓపెన్ అయింది. దాన్ని ఇమీడియట్గా రికవర్ అయింది. బట్ అంతలా గ్యాప్ డౌన్ ఓపెన్ అవడానికి మెయిన్ రీజన్ వీళ్ళు 78.96 నియర్ టు 79% ఆఫ్ అలోక్ ఫెరో అలాయ్స్ అనే కంపెనీలో వాటాని కొన్నారు 127 crore పెట్టి. సో 79% 127 crore పెడుతున్నారంటే 100% నియర్ టు 160 crore దగ్గరగా కంపెనీని వాల్యూ చేస్తున్నారు ఆ పర్టికులర్ కంపెనీని. సో ఆ కంపెనీ సేల్స్తో ప్రెజెంట్ వీళ్ళు చేస్తున్న ట్రాన్సాక్షన్ చూస్తే మోర్ దెన్ 1 times ప్రైస్ టు సేల్స్ వీళ్ళు చేస్తున్నట్టు. సో ఒక కమోడిటీ మెటల్ కంపెనీని మోర్ దాన్ 1 times ప్రైస్ టు సేల్స్ అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో వస్తున్న అప్డేట్స్ తర్వాత గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న నెగిటివ్ అప్డేట్స్ తర్వాత ఇలా ప్రీమియంగా వీళ్ళు ప్రైజింగ్ చేస్తూ ఇలాంటి అక్విజిషన్ చేస్తూ ఉండడం ఫస్ట్ నెగిటివ్ అయితే. సెకండ్ది వీళ్ళు ఏ కంపెనీ రిలేటెడ్గా అయితే అక్విజిషన్ చేస్తున్నారో 127 crore పెట్టి అది గోదావరి పవర్ రిలేటెడ్గా ఉన్న ప్రమోటర్కి రిలేట్ అయిన కంపెనీ అని కూడా అప్డేట్ వస్తూ ఉండడం కూడా స్టాక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో ఓపెనింగ్ అంత గ్యాప్ డౌన్ అవడానికి రీజన్గా ఉంది. నెక్స్ట్ ఆటో యాక్సెలరీ కంపెనీ అయిన జకెట్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న కూడా స్టాక్ రిలేటెడ్గా ఫాల్ కనిపించింది అండ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఈ కంపెనీ రిలేటెడ్గా ప్రమోటర్స్ రీసెంట్గా 13 lakh షేర్స్ దగ్గరగా సెల్ చేశారని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. 77 rupees 60 paise పర్ షేర్లో 13 lakh షేర్స్ దగ్గరగా ప్రమోటర్ సెల్ చేస్తున్నారు అండ్ కంపెనీ రిలేటెడ్గా ఇంట్రాడే సెషన్స్లో సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఎంసీఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా టైం బ్యాక్ మీకు గుర్తుంటే సెబీ వాళ్ళు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ని కమోడిటీ మార్కెట్లోకి రావడానికి ఉన్న పాత్ని క్లియర్ చేయాలనుకుంటున్నారు. సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈ కమోడిటీ మార్కెట్లోకి ఎంటర్ అయితే దెన్ వాల్యూమ్స్ పెరుగుతాయి, ట్రేడింగ్ వాల్యూమ్స్ పెరుగుతాయి. అలా పెరుగుతున్నట్లయితే అది ఎన్సీఎక్స్కి అడ్వాంటేజ్ ఉంటుందని ఇలా ప్రీవియస్గానే మనకి అప్డేట్స్ ఉన్నాయి. ఈవెన్ దీని రిలేటెడ్గా సెబీ వాళ్ళు ఒక కన్సల్టేషన్ పేపర్ని ఫస్ట్లో రిలీజ్ చేశారు. ఎవరికైనా అభ్యంతరం ఉందా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వస్తే అని ఒక కన్సల్టేషన్ పేపర్ని ఇష్యూ చేశారు. దాని తర్వాత సిడిఏసి అంటారు, ఇది సెబీకి అండర్లో ఉండే కమిటీ. ఈ కమిటీ వాళ్ళు కూడా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ని మనం అలౌ చేయొచ్చు, దాని ద్వారా వచ్చే నష్టమేం లేదని కూడా వాళ్ళ పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇవాళ సెబీ ఒక బోర్డ్ మీటింగ్ ఉంది. సో ఆ బోర్డ్ మీటింగ్లో సెబీ వాళ్ళు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ని కమోడిటీ మార్కెట్లోకి అలౌ చేయబోతున్నారని, ఫస్ట్ నాన్ అగ్రీ సెగ్మెంట్లో లైక్ ఈ గోల్డ్, సిల్వర్ అండ్ బేస్ మెటల్స్లోకి వాళ్ళని అలౌ చేస్తారని, అక్కడ ఉంటున్న యాక్టివిటీని గమనించి అంత స్టేబుల్గా ఉందనుకున్న తర్వాత అగ్రీ మార్కెట్లోకి లైక్ ఈ అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉండే కమోడిటీ మార్కెట్లో కూడా వాళ్ళు అలౌ చేస్తారనే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇఫ్ అవన్నీ జరుగుతున్నట్లయితే దాని అది ఎంసీఎక్స్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఈవెన్ ఇవాళ జరుగుతున్న సెబీ ఒక బోర్డ్ మీటింగ్లో ఆల్గో ట్రేడింగ్ రిలేటెడ్గా కూడా సెబీ వాళ్ళు కొన్ని అప్డేట్స్ని చేయబోతున్నారని కూడా మార్కెట్లో స్పెక్యులేషన్ ఉంది. బికాస్ ప్రీవియస్గానే ఆల్గో ట్రేడింగ్ రిలేటెడ్గా సెబీ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ని ఇష్యూ చేశారు. అది ఆల్గో ట్రేడింగ్ని ఇండైరెక్ట్గా రిస్ట్రిక్ట్ చేస్తున్న అప్డేట్స్ ప్రీవియస్గా వచ్చినవి సెబీ దగ్గర నుంచి వచ్చినవి అయితే నెగిటివ్ అప్డేట్సే. సో ఇవాళ అగైన్ ఆల్గో ట్రేడింగ్ రిలేటెడ్గా మనకి ఫర్దర్ గైడ్లైన్స్ సెబీ దగ్గర నుంచి ఉంటాయనేలా కూడా మార్కెట్లో స్పెక్యులేషన్ అయితే నడుస్తూ ఉంది. నెక్స్ట్ ఎన్ఎస్సి కోలొకేషన్ స్కామ్ గురించి మాట్లాడుకోవాలి. కోలొకేషన్ స్కామ్ రిలేటెడ్గా డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ప్రెజెంట్ వస్తున్న అప్డేట్స్ ప్రకారం అలా కోలొకేషన్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపై కూడా సెబీ వాళ్ళు ఫైన్స్ని విధిస్తున్నారు. టోటల్ ఎన్ఎస్సిపై 7 crore ఫైన్ని విధిస్తూ అప్పటి ఎన్ఎస్సి చీఫ్ అయిన చిత్ర రామకృష్ణ గారిపై 5 crore పెనాల్టీ అండ్ ఫార్మర్ ఎన్ఎస్సి అఫీషియల్స్ పై ఆనంద్ సుబ్రహ్మణ్యన్ పై 5 crore, రవి వారణాసిపై 5 crore అండ్ వే టు వెల్త్ బ్రోకర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళపై కూడా 6 crore వీళ్ళపై ఇలా పెనాల్టీని విధిస్తూ
45 డేస్ లోపు ఈ పెనాల్టీని పే చేయాల్సిందిగా సెబీ వాళ్ళైతే సర్క్యులర్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. క్రెడిట్ సూస్ వాళ్ళు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ చూస్తూ FY24 ఎస్టిమేట్స్ కి చూస్తుంటే ప్రైస్ టు బుక్ వాల్యూ 4 టైమ్స్ దగ్గరగా అండ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ చూస్తే 24 టైమ్స్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. ఇది సేమ్ గ్రోత్ ఉన్న ఇతర బ్యాంక్స్ కంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇక్కడ నుంచి అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ ఈవెన్ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ నుంచి కూడా మోర్ దెన్ 16-17% డౌన్ సైడ్ కి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ 5-10 టార్గెట్ అనేలా వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్గా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ని అయితే క్రియేట్ చేస్తుంది. వీళ్ళు చెప్తున్నది అప్కమింగ్ టైమ్స్లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ కూడా స్లిపేజెస్ పెరుగుతూ క్రెడిట్ కాస్ట్ పెరుగుతూ ఇది వీళ్ళ ఓవరాల్ ఫైనాన్షియల్ పై ఇంపాక్ట్ చూపిస్తుందని, దీని కారణంగా ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ జస్టిఫైడ్ కాదు కాబట్టి వీళ్ళు డౌన్ సైడ్ టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు క్రెడిట్ సూస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ SIS వాళ్ళు ప్రకటించిన బైబ్యాక్ గురించి మాట్లాడుకోవాలి. బజాజ్ ఆటో వాళ్ళు అండ్ ఈవెన్ రూట్ మొబైల్ వాళ్ళు వీళ్ళిద్దరూ ప్రకటించిన బైబ్యాక్ ఓపెన్ మార్కెట్ బైబ్యాక్. బట్ SIS వాళ్ళు ప్రకటిస్తున్న బైబ్యాక్ టెండర్ రూట్ బైబ్యాక్ మీన్స్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచే వీళ్ళు షేర్స్ ని తీసుకుంటారు. ఈ స్టాక్ ప్రెసెంట్ 450 దగ్గరగా ట్రేడ్ అవుతుంది అండ్ వీళ్ళు బైబ్యాక్ చేస్తారని చెప్తున్న ప్రైస్ 550 రూపీ పర్ షేర్. సో 80 crores ని యూజ్ చేసి 14,54,000 షేర్స్ దగ్గరగా బైబ్యాక్ చేస్తారని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. టెండర్ రూట్ బైబ్యాక్ పాజిటివ్ గానే చూడాలి కానీ ఈ బైబ్యాక్ సైజ్ చాలా చిన్నది. 80 crore బైబ్యాక్ ఫర్ 6,600 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ మనం లోయర్ సైడే చూడాల్సి ఉంటుంది. ఇది ఒక బిగ్ బైబ్యాక్ కాదు కాబట్టి ఇన్వెస్టర్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేసినా అలా కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు ఎక్కువ షేర్స్ కంపెనీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకోలేదు కాబట్టి ఏ ప్రైస్ లో బైబ్యాక్ ని ప్రకటించారు, ఎన్ని కోట్లు పెట్టి బైబ్యాక్ ని చేస్తున్నారు, అది టెండర్ రూటా ఓపెన్ మార్కెటా, ఇవి మనం మేజర్ గా గమనిస్తాం ఒక బైబ్యాక్ ని ప్రకటించినప్పుడు. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. తేజస్ నెట్వర్క్స్ అండ్ ఈవెన్ టాటా మోటార్స్ వీళ్ళిద్దరు రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. జపాన్కి సంబంధించిన సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అయినా రెనెసిస్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు టాటా మోటార్స్ అలాగే తేజస్ నెట్వర్క్స్ వాళ్ళతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేసుకున్నారని, ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా టాటా మోటార్స్ అలాగే తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా కంబైన్డ్ గా ఈ జపాన్ కి సంబంధించిన కంపెనీ రెనెసిస్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా ఉండే సెమీ కండక్టర్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా డిజైన్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా హెల్ప్ చేస్తారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో పర్టికులర్ గా తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు టెలికాం నెట్వర్క్స్ లో యూజ్ చేసే రేడియో యూనిట్స్ రిలేటెడ్ గా నెక్స్ట్ జనరేషన్ వైర్లెస్ నెట్వర్కింగ్ సొల్యూషన్స్ ఇంక్లూడింగ్ డిజైన్ డెవలప్మెంట్ తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు అందిస్తారని ఇలా కూడా ఇలా అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 5% దగ్గరగా మూవ్ అయింది. నెక్స్ట్ డెల్టా కాప్ గురించి మాట్లాడుకోవాలి. ఒక పాయింట్ లో CNBC ఆవాజ్ వాళ్ళు క్యాసినోస్ పై ప్రీవియస్ గా వస్తున్న స్పెక్యులేషన్ ప్రకారం 80 నుంచి 28% కి GST ని పెంచుతారని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి కదా. బట్ ఇవాళ అలా జరగట్లేదు. క్యాసినోస్ పరంగా అలా హైక్ ఉండట్లేదు, 80 నుంచి 28 కి ఉండట్లేదని వస్తున్న CNBC ఆవాజ్ వాళ్ళ అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్తుంటే ఇమీడియట్ గా 15,860 అండ్ అబోవ్ 15,980 అండ్ డౌన్ సైడ్ 15,770 అండ్ అబిలో 15,720. ఈ 15,720 కానీ 15,860 కానీ ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ యాక్షన్ అక్కడ మనకు కనిపిస్తూ వస్తుంది కాబట్టి ఆ లెవెల్స్ కి మనం ఫర్దర్ గా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. అండ్ ఈవెన్ ఈ 15,570 దగ్గర కూడా నిన్న అండ్ ఇవాళ కూడా ఆ లెవెల్స్ లో మనకి కొంత ప్రైస్ యాక్టివిటీ ఉంది కాబట్టి ఈ 3 లెవెల్స్ ని మనం ఇంపార్టెంట్ లెవెల్స్ గా ప్రెసెంట్ ఉన్న మార్కెట్ కండిషన్ లో గమనించవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తుంటే 33,120 అండ్ అబిలో 32,880 అండ్ అబోవ్ వస్తుంటే 33,460 అండ్ అబోవ్ 33,670. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ జూన్ మంత్లీ ఎక్స్పైరీ అలాగే జూలై స్టార్టింగ్ వీక్ ఎక్స్పైరీలో ఉన్న డేటాని గమనిస్తూ ఉంటే ఇక్కడ నుంచి టాప్ సైడ్ 16,000 మార్క్ దగ్గర ఇంట్రాడే అండ్ ఓవరాల్ గా కూడా సిగ్నిఫికెంట్ డేటా బిల్డ్ అవుతుంది. అండ్ డౌన్ సైడ్ ఇమీడియట్ గా 15,700 అండ్ అబిలో 15,500 దగ్గర డేటా బిల్డ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇతర కాంట్రాక్ట్స్ లో ఉన్న డేటాని గమనిస్తుంటే కూడా సైకలాజికల్ మార్క్స్ 15,500 అండ్ 16,000 దగ్గరే కాల్ అలాగే పుట్ రైడర్స్ డేటాని బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ఆ 500 రేంజ్ మార్కెట్ అప్కమింగ్ డేస్ లో ఉండడానికి పాసిబిలిటీ ఉంది. బట్ నేను పర్సనల్ గా రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నట్టు 200 పాయింట్ రేంజ్ ని గమనిస్తున్నాను. డౌన్ సైడ్ 15,670 క్లోజ్, అప్ సైడ్ 15,880 అబోవ్ క్లోజ్. కొన్ని డేస్ నుంచి ఇన్ బిట్వీన్ మనకి రేంజ్ బౌండ్ లో మూవ్ అవుతుంది కాబట్టి వస్తున్న డైరెక్షనల్ బ్రేక్అవుట్స్ ని నేను గమనిస్తున్నాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.